ఉపేంద్ర క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇంకొకటే మంచిగా ఉంటే బతకలేం, చెడ్డగా ఉంటేనే బతుకుతాం సొసైటీలో అనేది చూపించాడు మూవీలో. మొత్తం డిఫరెంట్ అన్న, చూస్తే కానీ అర్థం కాదంటే. బోరు అనిపిస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. కాన్సెప్ట్ ఇంతే, జనాల యొక్క మైండ్ సెట్ మంచిగా నెగిటివిటీ పాజిటివిటీ రెండు చూపించాడు. మేబీ ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళకి చూస్తారు కానీ చూసినప్పుడు అర్థమైద్ది ఏంటి మన సొసైటీ ఏంటి ఎట్లా ఉందనే అర్థమవుతుంది. అంతే అన్న, పాజిటివిటీ నెగిటివిటీ రెండు చూపించారు. పాజిటివ్ ఉంటే ఉండలేం, నెగిటివ్ ఉంటే ఓకే. సీక్వెల్ ఏం లేదు అంటే బేసిక్గా మనకు ఉపేంద్ర మూవీస్ అంటే మనకు తెలిసి ఎలా ఉంటాయని ఆయన అప్పుడు తీసినప్పుడు కూడా అంటే వాళ్ళందరికీ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది కూడా అంతే. నేను చెప్పేది అంటే ఒకసారి మీరు కూడా ఇప్పుడు రివ్యూ అడుగుతున్నారు కదా, ఒకసారి మీరు కూడా చూడండి, అప్పుడు మీకు సినిమా ఏంటని అర్థం అవుతుంది. కానీ పక్క వర్తవచ్చు మేము రెండోసారి అయితే వెళ్తున్నాం. సో యూ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ద మూవీ ఎలా వెళ్తుంది అనేది. సో మేమైతే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అయితే ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిఫరెన్స్ తీసుకొని ఇది యూనివర్సల్ ఇంటెలిజెన్స్. సో అంటే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తున్నాను అంతే. లేదు లేదు అలా ఏం లేదు, ఇది చాలా డిఫరెంట్ ఆయన మూవీస్తో. ఇప్పుడు మీరు ఎవరైనా ఆయన మూవీస్ చూసుంటే ఆయన మూవీస్కి ఈ మూవీకి కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. సో డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇది చాలా చిన్న మూవీ అని చెప్పలేం, చాలా హై లెవెల్లో ఉంది మూవీ. సో లేదు లేదు యాక్చువల్గా కన్ఫ్యూజింగ్ అనేం కాదు. ఎవరికైతే అంటే ఇంటెలిజెంట్ పీపుల్కి ఈ మూవీ ఇంటెలిజెంట్ పీపుల్కి కాదు అనేది అందరూ మూవీ చూసి ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఇంటెలిజెంట్ పీపుల్లే కాదు అందరికీ అర్థమవుతుంది మూవీ. డెఫినెట్గా ఎస్. అంటే ఉంటాయి, అక్కడ వరకు కూడా తీసుకెళ్లారు, బట్ అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే అది ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే, డెఫినెట్గా దొరుకుతాయి. ఎస్, చాలా బాగుంది మూవీ అయితే. ఇప్పుడే యూఏ సినిమా చూసి వచ్చామండి. యాక్చువల్గా ఉపేంద్ర గారి ఫ్యాన్స్ అందరికీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే మీరు పాత సినిమాలు చూస్తే ఉపేంద్ర సూపర్ ఇవన్నీ ఆ టైంలో ఉన్న ఇష్యూస్ తీసుకున్నారు. ఇప్పుడు తీసిన మూవీ 2024లో ఉన్న ఇష్యూస్ తీసుకుని ఆయన స్టైల్లో చెప్పారు, ఆయన స్క్రీన్ ప్లే స్టైల్లో చెప్పారనమాట. చాలా బాగుంది, కన్ఫ్యూజన్ ఏం లేదండి. యూ అంటే సొసైటీతో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, ఐ అంటే మనతో మనం ఎలా ఆ రెండు ట్రాక్స్ ఉంటాయన్నమాట దాంట్లో. సో చాలా బాగుంది, అర్థం కానట్టు ఏమి ఉండదండి. సినిమా 100% అర్థమవుతుంది. 10 years ముందుకెళ్ళిపోయాడు. సో కానీ మనము అంత మైండ్ కష్టపెట్టకల్లా మనకు అర్థమయ్యేలాగానే తీశారు. సో యూఐ ఇస్ అ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అండి ఉపేంద్ర గారికి. లేదండి, అసలు కన్ఫ్యూజన్ ఉండదు. 100% మనకు ప్రతి క్యారెక్టర్ అర్థమైతే ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఎందుకు, ఇదేంటి, ఏ ఈవెంట్ తర్వాత ఈవెంట్ జరుగుతుంది అర్థమైతేనే ఉంటాయి. సో కన్ఫ్యూజన్ అయితే ఏం లేదండి. సీక్వెల్ అయితే ఏమీ లేనట్టే ఉంది దీంట్లో. సీక్వెల్కి ఏమి టీజర్ వదలలే మాకేమీ. ఆ సాంగ్స్ ఆ సిచ్యువేషన్లో మాత్రం చాలా బాగున్నాయండి. మేబీ ఒక సాంగ్ ఉంటుంది నాది పెద్దది చిన్నది అని, దానికైతే మాకు బాగా థియేటర్లో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. సో మేబీ మీకు ఒక్క నిమిషం అనిపించిన ల్యాగ్ మళ్ళీ వెంటనే స్టోరీలోకి వచ్చేస్తుందండి. సో అర్థమవుతుంది అండ్ మోర్ ఓవర్ ఇది వరకు ఆయన మీద ఏదైనా కొన్ని చిన్న నెగిటివ్ ఇంప్రెషన్ అంటే ఫ్యామిలీస్ లేడీస్ అట్లేం లేదండి. ఈ సినిమాలో కాంటెంపరీ ఇష్యూస్ తీసుకున్నారనమాట, కులం అని మతం అని, అలాగే ఆకలి గురించి, అలాగే యుద్ధాల గురించి, పాలిటిక్స్ గురించి అవి తీసుకుని ఇప్పుడు అండర్స్టాండ్ చేసేలా చేశారు. బ్రో ఇప్పుడే సినిమా చూసిన అన్న నిజంగా చెప్తున్నా అన్న, సినిమా ఉపేంద్ర ఇంగో యూఐ ఇది బ్రాండ్ భయ్యా, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత 2 గోళీలు వేసుకున్నా భయ్యా. ఇంటర్వెల్ తర్వాత ఒక గోళీ, ఇది సినిమా అయిపోయిన తర్వాత ఒక గోళీ భయ్యా. ఎందుకంటే ఆ విధంగా ఉంది భయ్యా. సినిమా బుర్రా పాడైపోయింది. బుర్రా పాడైంది తెలుసా, ఏ లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది భయ్యా, సినిమా లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అలాంటి స్క్రీన్ ప్లే, అలాంటి డైరెక్షన్, నిజం చెప్తున్నా భయ్యా. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. ఏమనుకుంటున్నావు? అదా కాదు, కులం
నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. నువ్వు కొట్లాడుకుంటున్నావు కులమని, మతమని, తేడా అని, భేదమని, పైసా కోసం, దానికోసం, దీనికోసం కొట్లాడుకుంటున్నావు కదా, అది భయ్యా సినిమాలో. నువ్వు వేరే విధంగా అనుకోకు. నిన్న బుర్ర పాడుంది, ఆ క్లైమాక్స్ సీన్స్ నువ్వు ఊహించలేవు. ఈ సినిమా నీకు ఎక్కాలంటే మినిమం డిగ్రీ నువ్వు ఇండియాలో చేసి ఉండదు, అమెరికాలో చేసి ఉండాలి మినిమం డిగ్రీ, అప్పుడు నీకు సినిమా ఎక్కుతుంది. అలాంటప్పుడే నీకు ఈ సినిమా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ సీన్స్, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అలాంటి సినిమా ఒక్కొక్క సీన్స్లో అర్థమైపోతుంటే ఆ నవ్వులు ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆ క్లైమాక్స్ తీసుకో, ఇంకో డబల్ యాక్షన్ సీన్స్ అన్న, సత్య అది వేరే క్యారెక్టర్ మామూలు ఉండదన్న. ఇలాంటి సినిమా నువ్వు చూడలేదనుకో, నిజంగా పోయా, నిజం చెప్తున్నా, వేరే లెవెల్. ఇంకో కొంతమంది అంటారు ఎందుకు అంటే ఇంగ్లీష్లో అంటారు వై, ఇప్పుడే చూశాను భయ్యా సినిమా యూఐ.